సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గా ప్రకటన చేశారు. ఆటో డెబిట్ చలాన్లు అనేవి తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. దీని మీద చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అది కరెక్టే అంటారా? అది నా వ్యక్తిగత అభిప్రాయం అంటే అది చెయ్యలేరండి. అది చేసినా సరే అది ఆయన ఏదో చెప్పారు కానీ అది చాలా మట్టుకి వ్యతిరేకంగా వెళ్తుంది. చాలా వ్యతిరేకంగా వెళ్తుంది. ఎందుకంటే అది తనకి ఒక్కొక్కరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మా బామ్మర్ది సార్, మా అత్తమ్మకి ఒంట్లో బాలేకపోతే మా మామయ్య ముగ్గురు త్రిబుల్ డ్రైవర్‌లో ఎళ్లారు. త్రిబుల్ డ్రైవ్‌లో వెళ్తే ఇమ్మీడియేట్‌గా అది మాకు ఆటో అవైలబిలిటీ లేదు, ఏమీ లేదు. చలనా తీసేశారు. 1200 ఏశారు. అది రీసెంట్‌గా మొన్న పట్టుకుంటే ఆయనకి ఇప్పుడు తెలిసింది. అరే! ఇట్లేంటి అర్జెంట్‌గా వెళ్తుంటే అని. అలాగే అది ఆటోమేటిక్ డెబిట్ ఏంటంటే ఇప్పుడు తన అకౌంట్‌లో జీరో ఉండొచ్చు. సపోజ్‌కి ఈఎంఐలు పే చేయొచ్చు. ఒకవేళ కట్ అయిపోతే ఈఎంఐ వాడు ఊరుకుంటాడా? అలాంటివి ఎన్నో సమస్యలు సార్. ఒకటి కాదు, 2 కాదు. ఎన్నో సమస్యలుంటాయి. అలా అని ఆటోమేటిక్ డెబిట్ అనేది మంచిది కాదని నా అభిప్రాయం. కానీ రేవంత్ రెడ్డి చెప్పేదేంటంటే, గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పేదేంటంటే, రూల్స్ పాటిస్తే సరిపోతుంది గదా! ఎందుకు ఇంత అపోజ్ చేస్తారు? సార్ ఈ రూల్స్ అనేది ఇప్పుడు కాదు సార్. గత 15, 20 సంవత్సరాల నుంచి ప్రతి సీఎం చెప్తున్నారు, ప్రతి నాయకులు చెప్తున్నారు, ప్రతిదీ పాటిస్తున్నారు. ముఖ్యంగా మన ఏవైతే ఆర్టీఓ ఆఫీస్ పోలీసులు గానీ చాలామంది ప్రతి దగ్గర బ్యానర్స్ కట్టడం కానీ ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కటి కూడా బాగానే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే దాంట్లో ఇప్పుడు చాలా మట్టుకి నేను చూసిన దానికి ఏంటంటే దాదాపుగా 60-70% మంచిగా వెళ్తున్నారు. చాలామంది అయ్యారు. కాకపోతే ఎక్కడో రేర్గా 10-20% వాళ్ళకి ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందుకు షార్ట్ కట్ ఉండేవి సార్. షార్ట్ కట్స్ కానీ లేదంటే అక్కడక్కడ డివైడర్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఏకంగా 1 కిలోమీటర్స్ వెళ్ళాలి. వాడికి ఏంటంటే చుట్టూ తిరగాలంటే మిడిల్లో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. వాడు ఏదో ఒకవేళ అక్కడ ట్రాఫిక్ పోలీసు ఎవరు లేరని షార్ట్ కట్లు వెళ్ళడము, పక్క గల్లీకి వెళ్ళడము ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి జరిగి అది కూడా తప్పే. కాకపోతే ఏంటంటే అతని తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తుంది. కాకపోతే ఏంటంటే దీని ప్రభావం మరి ఎంతవరకు వెళ్తుందని మనకి తెలియదు. ఒకప్పుడు కేసీఆర్ డిస్కౌంట్లు కూడా ఇచ్చేవారు దీని మీద. సో అలాంటిదే కంటిన్యూ చేస్తే, పాత పద్ధతిని కంటిన్యూ చేస్తే బాగుంటుందా? లేకపోతే కొత్త విధానాన్ని పెట్టి దాంట్లో ఇంకొంచెం ఏమన్నా ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఇంప్లిమెంట్ ఇంకా ఇది డైరెక్ట్గా డెబిట్మెంట్ కాకుండా ఏదైనా ఇంకొంచెం బెటర్ ఐడియా. ఇప్పుడు దాంట్లో డబ్బు ఉన్నవాడు ఉంటాడు, డబ్బు లేనివాడు ఉంటాడు. ఇంకేదో బెటర్ ఇంప్లిమెంట్. డైరెక్ట్గా డెబిట్ అనేది పేదోడికి నష్టమే. మెయిన్ ఇంపార్టెంట్ పేదోడికి నష్టమే. డబ్బునుడు ఏంటంటే సార్ అకౌంట్లో ఎన్ని కట్ అయిపోయినా ఆడికి పట్టింపు ఉండదు. కాకపోతే ఏంటంటే ఏదో పేదోడికి మెయిన్ ఇంపార్టెంట్ ఆడికి ప్రాబ్లం అవుతుంది.